గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మోంతా తుఫాను దూసుకొస్తోంది, వేగంగా కదులుతూ ముంచుకొస్తోంది. ఏపీకి డేంజర్ అలర్ట్ మోగిస్తోంది. తీవ్ర వాయుగుండం కాస్త బలపడి తుఫానుగా ఇప్పుడు కదులుతూ రేపటికి తీవ్ర తుఫానుగా మచిలీపట్నం కాకినాడ తీర ప్రాంతంలో తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది. దీంతో ఏపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. భారీ ఎత్తున ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుంది. దాంతోపాటు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో భీకరమైన గాలుల వేగం ఉంటుంది. అలానే భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవుతాయి. కాబట్టి ఖచ్చితంగా వాతావరణ శాఖ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా అలర్ట్ అయింది. ఇలాంటి తీవ్రమైనటువంటి తుఫాన్ల వల్ల వచ్చేటటువంటి పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా ఇప్పటికే అన్ని జిల్లాల యంత్రాంగాల్ని కూడా అలర్ట్ చేసింది. సెలవులు రద్దు చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక పాఠశాలలకు, తుఫాను ప్రభావిత జిల్లాలకు కూడా సెలవులు ప్రకటించడం కూడా జరిగింది. ఎందుకంటే 3 రోజుల పాటు ఈ సూపర్ సైక్లోన్ తీవ్ర తుఫాను ప్రభావం వల్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొన్ని జిల్లాలు రెడ్ అలర్ట్ అయితే ఉంది. అలానే మరికొన్ని జిల్లాలు ఆరెంజ్ అలర్ట్లో కొనసాగుతున్నాయి, ఎల్లో అలర్ట్లో కూడా. సో ఇక్కడ మనం చూసే కాకినాడ, వెస్ట్ గోదావరి, కోనసీమ, అలానే బాపట్ల, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఈ ప్రాంతాల్లో అంటే రేపటికి తీవ్ర తుఫానుగా కళింగపట్నం, మచిలీపట్నం, కాకినాడ వద్ద తీవ్ర తుఫాను మోంతా తీరం దాటే అవకాశం ఉంటుంది. కాబట్టి భారీ వర్షాలు నుంచి అత్యంత భారీ వర్షాలు ఈ జిల్లాలో నమోదవుతాయి. ఖచ్చితంగా అన్ని జిల్లాల యంత్రాంగాలు కూడా అప్రమత్తమయ్యాయి. అలాగే తుఫాను ప్రభావిత జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రత్యేకమైన అధికారులను కూడా అధికార యంత్రాంగం మానిటరింగ్ చేసుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు ఎక్కడికక్కడే ప్రత్యేకమైనటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ కావచ్చు. అలానే సెల్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతోంది. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు, కంట్రోల్ నెంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా 2014లో వచ్చినటువంటి హుదూద్ తుఫాను తీవ్రత ఈ తుఫాన్లో కూడా ఉంటుంది అనేటటువంటి అంటే బలమైన తుఫానుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే అటువంటి భయంకరమైన పరిస్థితులు ఒకవేళ ఎదురైతే ఎలా ఫేస్ చేయాలి అనే దానిపైన కూడా ఇప్పటికే భారీ ఎత్తున నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. NDRF, SDRF బృందాలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. మరొక వైపు తీర ప్రాంత జిల్లాలు ఏవైతే ఉన్నాయో, బీచ్ ఉన్నటువంటి సిటీస్, బీచ్ సిటీస్ మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బీచ్ ప్రాంతాలకు అయితే అనుమతులు రద్దు చేశారు. ఎందుకంటే అలల ఉధృతి వల్ల సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కూడా పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది, మరొక 48 గంటల్లో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అనేది కూడా ఇప్పటికే మనం అందరం కూడా అంచనా వేయొచ్చు. గత 4 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. 26, 27, 28, 29 ఈవెన్ 30 తేదీ వరకు కూడా ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మొత్తం ఏదైతే వాతావరణ శాఖ సూచిస్తున్న ప్రకారం ఆయా జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి విరుచుకు పడుతుందో తెలియదు. కాబట్టి ఎక్కువ శాతం మనం భారీ వర్షాల నేపథ్యంలో చూస్తాం పెద్ద పెద్ద హోర్డింగ్లు ఎగిరిపడటం, అలానే అపార్ట్మెంట్ల పైన ఉన్నటువంటి వాటర్ ట్యాంకులు ఎగిరిపడి కిందన చాలా మందికి ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటాయి. హోర్డింగ్లు ఎగిరిపడి దానికి ఉన్నటువంటి ఐరన్ రేకులు కూడా ప్రయాణిస్తున్న వాళ్ళకి తగలటం, ఇవన్నీ మన గత అనుభవాలు నేపథ్యంలోనే హుదూద్ తుఫాను సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. సో ప్రెసెంట్ ఇప్పుడైతే మనం వాతావరణం ఎలాంటి సిచ్యువేషన్ ఉందో చెప్పడానికి వైజాగ్ బీచ్ దగ్గరకు వచ్చాం. గొడుగులు సైతం వెనక్కి ఎగిరిపోతున్నాయి. బట్ ఏంటంటే మీ అందరికీ అలర్ట్ చేస్తుంది ఒకటే,
మరొక వైపు ప్రభుత్వం విద్యుత్ శాఖను, టెలికాం శాఖను, నీటి సరఫరా శాఖను ముఖ్యంగా, ఎందుకంటే ఇవంతా అత్యంత అవసరం కాబట్టి ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు ఈ 4 రోజుల పాటు. కాబట్టి అత్యంత అవసరమైనటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో వారందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. మరొక వైపు సెల్ టవర్స్ సిగ్నల్ కూడా అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి డీజిల్ తో రన్ చేసే ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఏ జిల్లాలకు ఎలాంటి కంట్రోల్ రూమ్లు ప్రొవైడ్ చేశారు అనేది కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. మరొక వైపు రేపు కళింగపట్నం, మచిలీపట్నం, కాకినాడ వద్ద మోంతా తీవ్ర తుఫానుగా తీరం దాటుతుంది కాబట్టి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే ప్రాంతాలు మాత్రం చాలా అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం తుఫాను పరిస్థితులు చూడడం కాదు, దానివల్ల ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కూడా ప్రజలు అలర్ట్ గా ఉండాలి. స్వచ్ఛందంగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇలాంటి వెదర్ కండిషన్ లో బాగుంటుంది, బీచ్కి వెళ్దాం అనే ఆలోచనలు మాత్రం అస్సలు చేయొద్దు. రోడ్డు మీద కూడా ఎప్పటి నుంచి ఎటువైపు నుంచి గాలుల వేగం వల్ల ప్రమాదాలు పొంచి ఉంటాయో మనకు తెలియదు కాబట్టి ముందుగానే ఊహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది ప్రభుత్వం. వేగాన్ని పెంచిన మోంతా తుఫాను దూసుకొస్తోంది. రేపు అంటే మరికొన్ని గంటల్లో కళింగపట్నం, మచిలీపట్నం, కాకినాడ సమీపంలో మోంతా తుఫాను తీవ్ర తుఫానుగా తీరం దాటబోతోంది. దీంతో ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాలైతే అతలాకుతలం అయిపోతున్నాయి. జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి కూడా కనపడుతోంది. ఎక్కడికక్కడే లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. రహదారులు కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎందుకంటే గత 4 రోజులుగా వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కు మోంతా తుఫాను ఎఫెక్ట్ భారీగా ఉంటుందని అంచనా వేస్తూ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ మోంతా తుఫాను ప్రభావం వల్ల గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీసే అవకాశం ఉంది కాబట్టి సముద్ర తీర ప్రాంతాల్లో పూర్తిగా జనాలనైతే నిషేధించడం కూడా జరిగింది. ఎందుకంటే మనం చూడొచ్చు, రహదారులపై ఎక్కడికక్కడే భారీ వృక్షాలు సైతం నేల కొరుగుతున్నాయి. చెట్లు కొమ్మలు విరిగి పడుతూ ఉండటంతో పార్కింగ్ చేసి ఉన్నటువంటి వాహనాలు సైతం డ్యామేజ్ అవుతున్నటువంటి దృశ్యాలు కూడా మీరు ఐ డ్రీమ్ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఇప్పటికే విశాఖలో నిన్నటి నుంచి గంటల తరబడి ఎడతెరిపి లేకుండా కంటిన్యూస్గా ఎక్కడ రిలీఫ్ కూడా లేకుండా అయితే భారీగా వర్షం రెయిన్ఫాల్ కనపడుతోంది. అయితే దీని ప్రభావంతో మోంతా తుఫాను ప్రభావంతో కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లా, అలానే బాపట్ల, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. అత్యంత భారీ వర్షాలైతే నమోదవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు తుఫాను ప్రభావిత జిల్లాలకు ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్స్ని కూడా మానిటరింగ్ కోసం నియమించడం జరిగింది. ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. మరొక వైపు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం, టోల్ ఫ్రీ నెంబర్స్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రజలకు ఎక్కడ అంతరాయం కలగకుండా ఫుడ్కి కానీ లేకపోతే తాగునీటికి కానీ విద్యుత్ సరఫరా విషయంలో అధికారులు మాత్రం అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా 27,000 సెల్ టవర్లు, ఎక్కడైనా సిగ్నల్ వ్యవస్థకి ఏమైనా అంతరాయం ఏర్పడితే గనక దాన్ని ఇమీడియట్గా పునరుద్ధరించే దిశగా డీజిల్తో నడిచే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక వైపు తీర ప్రాంతాలలో హై అలర్ట్ కొనసాగుతుంది. బీచ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే ప్రజలు పూర్తిగా నిషేధించారు రాకపోకల్ని. మరొక వైపు మనం చూస్తున్నాం, ఇప్పటికే అలల ఉధృతి కూడా చాలా తీవ్రంగా కనపడుతోంది. అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు సాగర తీరాల్లో కనపడుతున్నాయి. అలానే ఎక్కడికక్కడే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బలమైన ఈదురుగాలులతో పాటు మరొక వైపు వర్షపాతం నమోదయ్యే తీవ్రత కూడా ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అత్యంత అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకుండా ఉండి సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరొక వైపు మోంతా తుఫాను నేపథ్యంలో పానిక్ అయ్యేటటువంటి పరిస్థితి లేకుండా ఎక్కడికక్కడే సుస్పష్టమైనటువంటి అధికారులు గైడ్ లైన్స్ మాత్రమే ప్రజలు ఫాలో అవ్వాలి. చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా ఉంటే గనక
సురక్షిత ప్రాంతాల్లో ఉంచాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరొక వైపు విద్యుత్ అధికారులు కావచ్చు, వాటర్ సప్లై ఆఫీసర్స్ కావచ్చు, అలానే పునరావాస కేంద్రాల దగ్గర ఆహారం సప్లై విషయంలో కూడా అధికార యంత్రాంగాల్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం అలర్ట్ చేస్తోంది. స్పెషల్ ఆఫీసర్స్ని నియమించి వాళ్ళని మానిటరింగ్ సిస్టమ్ చేసే విధంగా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తత. మరొక వైపు టోల్ ఫ్రీ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో పునరావాస కేంద్రాలకు సంబంధించి ఒకవేళ ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా సేఫ్ ప్లేసెస్లో ఉంచాలి, లేదంటే కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది పూర్తిగా మీరు అందుబాటులో ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి అంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. మరొక వైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే 2014లో వచ్చినటువంటి హుదూద్ తుఫాను ప్రభావం ఏ రకమైన భయంకరమైన పరిస్థితులను కలిగించిందో అందరికీ గుర్తుంది. సో ఆ స్థాయిలో ఉండకపోయినా కూడా 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వస్తాయి. భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు నమోదవుతాయి. కాబట్టి ఇప్పటికే రెడ్ అలర్ట్లు ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల ప్రజలు అస్సలు బయటకు కూడా రాకుండా ఉండే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తీర ప్రాంత సమీపంలో ఉన్న వాళ్ళని, కొండవాళ్ళు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళని కూడా పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ వారికి కావాల్సినటువంటి వసతులు కూడా ఏపీ సర్కార్ ఏర్పాటు చేస్తోంది. మరొక వైపు విశాఖలో చూస్తే గనుక నిన్నటి నుంచి అర్ధరాత్రి నుంచి కూడా పొద్దున వరకు కూడా ఎలాంటి రిలీఫ్ కూడా లేకుండా కంటిన్యూస్గా రెయిన్ఫాల్ కనపడుతోంది. మరొక వైపు మోంతా తుఫాను ఎఫెక్ట్ వల్ల ఇటు విజయనగరం జిల్లా ఎక్కువగా ప్రభావితం అవుతుందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శ్రీకాకుళం, అల్లూరి జిల్లా, అనకాపల్లి, నర్సీపట్నం, విశాఖ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతాయి. మరొక వైపు రోడ్డు పైన ప్రయాణం చేసే వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ విండ్ స్పీడ్ వేగంతో పాటు రెయిన్ ఫాల్ కూడా హెవీగా ఉంటుంది. కాబట్టి భారీ హోర్డింగ్లు ఎగిరిపడి ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. మరొక వైపు ఇప్పటికే ఎక్కడైతే రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి భారీ హోర్డింగ్స్ కి సంబంధించి వాటిని కూడా అధికారులు తొలగించారు ముందస్తు చర్యలో భాగంగా. మరొక వైపు భారీ వృక్షాలు ఎక్కడైతే విరిగిపడి కార్లు కాదు ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ముందస్తుగానే జీవీఎంసీ సిబ్బందితో కూడా ఈ భారీ వృక్షాలకు సంబంధించి విరిగిపడే అవకాశం ఉన్న వృక్షాలకు సంబంధించి ఆ చెట్లు కొమ్మలు కూడా నరికివేయటం, సురక్షితమైన ప్రాంతాలను ఇప్పటికే గుర్తించి ప్రజలు అప్రమత్తం చేయడం కూడా జరిగింది. మొత్తానికి మోంతా తుఫాను ఎఫెక్ట్ మరొకసారి ఆంధ్రప్రదేశ్ జిల్లాను గజగజలాడిస్తుందని చెప్పాలి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బట్ ఎలాంటి ప్యానిక్ గురవ్వకుండా ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏవైతే అధికారులు గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి సూచనలు పాటించి జాగ్రత్తగా ఉండాలని ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. మరొక వైపు ముందస్తు చర్యల్లో భాగంగానే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. మరొక వైపు ఏదైతే ప్రభుత్వ అధికారులకు సంబంధించి సెలవులు రద్దు చేసి ప్రతి ఒక్కరూ ఆన్ డ్యూటీలో ఉండాలి, అందుబాటులో ఉండాలి. ఇటువంటి విపత్తులు వస్తున్న సమయంలో ప్రజలకు మనం సహాయ సహకారాలు అందించాలి, అవైలబిలిటీ సర్వీస్ ఉండాలనే నేపథ్యంలో కూడా అధికారులు ఎవరు కూడా సెలవులు పెట్టొద్దు అంటూ సెలవులు రద్దు చేసింది ఏపీ సర్కార్. మొత్తానికి మోంతా తుఫాన్ అనేది మరి కాసేపట్లో మరి కొన్ని గంటల్లో కాకినాడ సమీప ప్రాంతంలో అయితే తీవ్ర తుఫానుగా తీరం దాటబోతోంది. బిగ్ అలర్ట్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి చూసారుగా. నిత్యం పర్యాటకులతో కలకలలాడే టూరిస్టు ప్లేస్లన్నీ నో ఎంట్రీ బోర్డుతో దర్శనమిస్తున్నాయి. మోంతా తుఫాను ఎఫెక్ట్ ఆ స్థాయిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల రాకపోకలు నియంత్రించే పనిలో కూడా అధికారులు పడ్డారు. ఎందుకంటే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి అంటే గనక ఖచ్చితంగా ప్రజల్ని అప్రమత్తం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ నేపథ్యంలోనే మోంతా తుఫాను 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఎటువంటి తీవ్రమైన ప్రభావం చూపిస్తుందో హెచ్చరిస్తూనే అనేకమైన సూచనలు కూడా జారీ చేసింది ప్రభుత్వం. మరొక వైపు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా అక్కడికి తరలించడం జరుగుతోంది. మరొక వైపు స్వచ్ఛందంగా ప్రజలు ఎటువంటి ప్రమాద బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూనే పెద్ద ఎత్తున విశాఖ లాంటి ప్రాంతంలో ఉన్న నేచురల్ బ్యూటీ
ప్లేసెస్ ఏవైతే టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయో ఇక్కడికి జనాలు తరచుగా వస్తూ ఉంటారు రెగ్యులర్గా. వీకెండ్స్లోనే కాదు వీక్ డేస్లో కూడా ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్ వల్ల 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో పర్యాటక ప్రాంతాల్లో నో ఎంట్రీ బోర్డ్ పెట్టేశారు. సో దీంతో ఇటువైపు వెళ్ళటానికి కూడా ఎవరు సాహసించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు, ప్రస్తుతానికి మనం కైలాసగిరి ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ టోల్ గేట్ ఏదైతే ఉంటుందో ఇక్కడే బారికేడ్లను పెట్టేసి ఖచ్చితంగా నో ఎంట్రీ అని క్లియర్ కట్గా బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే కొండవాళ్ళు ప్రాంతాలు, దానికి తోడు కైలాసగిరి ఇప్పుడు సూపర్ డెవలప్ అయింది. చాలా అట్రాక్టివ్ అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గ్లాస్ బ్రిడ్జ్ కావచ్చు, అఫ్కోర్స్ అది ఓపెన్ కాకపోయినా మిగతా కైలాసగిరి అప్స్టైర్లో ఉన్నటువంటి అనేక పార్కుల్ని, జిప్ లైన్ని, అలానే ట్రైన్ రైడ్ ఇవన్నిటిని ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే మోంతా ఎఫెక్ట్ వల్ల 110 కిలోమీటర్ల వేగంతో భారీ గాలులు వీస్తున్నాయి. మరొక వైపు తీరం దాటే సమయంలో మాత్రం అల్లకల్లోలమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి గత అనుభవాలు, హుదూద్ లాంటి పరిస్థితుల్లో ఎక్కువ శాతం బీచ్ సమీప ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కొండకి ఆనుకొని ఉన్నటువంటి హైయెస్ట్గా ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రదేశాలు కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి. అందులో కైలాసగిరి ఒకటి. అందుకనే ఇప్పుడు అలర్ట్ అయింది ప్రభుత్వం. విశాఖలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేస్లన్నీ కూడా ప్రజల రాకపోకలను అయితే నియంత్రించారు. ఖచ్చితంగా చెప్పొచ్చు, ప్రజలు స్వయంగా వాళ్ళే స్వచ్ఛందంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో అంచనా వేస్తుంది ప్రభుత్వం. ఆ తరహాలోనే ప్రజలకు ఎప్పటికప్పుడు అలర్ట్ నోటిఫికేషన్స్ కూడా జారీ అవుతోంది. ఏ ప్రాంతాల్లో తుఫాను ప్రమాదం ఎక్కువగా ఉండబోతోంది, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయి అంటూ కూడా మన సెల్కి ఒక నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. అయినప్పటికీ కొంతమంది మాత్రం బైక్లు వేసుకొని బీచ్ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు. ఈ వర్షాలకి స్కిడ్ అయ్యి ప్రమాదాలు జరిగితే ఎవరు దానికి బాధ్యులు అవుతారు? నిర్లక్ష్యం వల్ల మీరే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. మరొక వైపు భారీ హోర్డింగ్స్ కూడా ఇరువైపులా ఉంటాయి కాబట్టి, మెయిన్ సెంటర్స్లో ఉంటాయి కాబట్టి వాటి వల్ల కూడా ఏమైనా ప్రమాదం ఉంటుందనే ముందస్తు ఆలోచనలో ఈ భారీ హోర్డింగ్స్ను కూడా తరలించారు అధికారులు. అవన్నీ కూడా తీసేయడం కూడా జరిగింది. మరొక వైపు ఇటు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కానీ పునరుద్ధరించే పనిలో, ఎందుకంటే ఇలాంటి భారీ వర్షాలు కానీ, ఈదురుగాలులు వేసినప్పుడు, తుఫాన్లు, సూపర్ సైక్లోన్స్ వచ్చినప్పుడు ముందు వీటిపైనే ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి కాబట్టి, సో ప్రజల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తే ఇబ్బందులు పడతారు అనే ఉద్దేశంతో వాటికి ఆల్టర్నేట్గా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. విశాఖలోని పలు ప్రాంతాల్లో అయితే ఇప్పటికే కలెక్టరేట్లో అయితే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం, లోతట్టు ప్రాంతాలు కానీ అలానే పురాతనమైన భవంతుల్లో నివసిస్తున్న వారు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొద్దిపాటి వర్షాలకే ప్రహారీలు కూలిపోయినటువంటి ప్రమాదాలు ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉండటంతో పాటు ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్ని సురక్షితంగా సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా కూడా డివిజన్ల వైజ్గా ఎప్పటికప్పుడు సర్కారు మానిటరింగ్ సిస్టమ్ని కూడా చాలా బలోపేతం చేసింది. సూపర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ని ఎఫెక్టివ్గా ఉండేటటువంటి తుఫాను ప్రభావిత జిల్లాలకు ఇన్ఛార్జీలుగా నియమించి మొత్తం కూడా పర్యవేక్షించడానికి, మానిటరింగ్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరొక వైపు పునరావాస కేంద్రాల్లో తరలించే వారికి, అక్కడికి ఇప్పటికే స్వచ్ఛందంగా చేరుకున్న వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, మరొక వైపు సాధారణ ప్రజానికానికి ఇటు కరెంటు కానీ, వాటర్ సప్లై కానీ, ఫుడ్కి, ట్రాన్స్పోర్ట్ కానీ ఇట్లాంటివేవి కూడా ఇబ్బంది లేకుండా, టెలికమ్యూనికేషన్ వ్యవస్థని ఇబ్బందులు లేకుండా చూడాలనేటటువంటి ఆలోచన కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే హుదూద్ లాంటి విపత్తుల్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలని ముందస్తుగానే అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేయడం ద్వారా భారీ నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా చూసుకోవచ్చు. కొద్దిపాటి ఆస్తి నష్టాలు అక్కడక్కడ ప్రభుత్వం సంబంధించినటువంటి ఆస్తి నష్టం జరిగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దాన్ని నియంత్రించేటటువంటి హై డెవలప్డ్ సిస్టమ్ని అయితే కనుక అందుబాటులోనికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి విశాఖలో ఉన్న పర్యాటక ప్రాంతాలన్నీ నో ఎంట్రీ బోర్డుతో దర్శనమిస్తున్నాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.